షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు అంగము గట్టిగా పడదా? అంగం గట్టిగా పడినా గానీ ఎక్కువసేపు ఉండదా? మీ యునాని మెడిసిన్స్‌తో మాకు ఎలాంటి ట్రీట్మెంట్ మీరు చేస్తారు? చాలామంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈరోజు నేను దాని గురించి సమాధానం ఇస్తాను. నేను మీ డాక్టర్ ఎస్‌ఏ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి. వ్యూవర్స్, షుగర్ ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లమ్ రావడం సహజము. ఎందుకంటే షుగర్ మీరు ఒకవేళ కంట్రోల్‌లో పెట్టుకోకపోతే మీ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో దాంట్లో అబ్‌స్ట్రక్షన్ వచ్చేస్తుంది. అయితే మనకు బ్లడ్ ఏదైతే ఫ్లో అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది గదా! ఒకవేళ చిక్కిపోతే ఇక్కడ ఆగిపోతాయి. అలాగే మన అంగం ఏదైతే ఉంటుందో అక్కడ బ్లడ్ మంచిగా వెళ్ళదు. దాని వలన అంగము గట్టిగా పడదు. షుగర్ వాళ్ళకు ప్రాబ్లమ్ వస్తుంది. 4 కారణాలు, ఏ అంగస్తంభన వైఫల్యం గానివ్వండి, 4 కారణాలు ఉంటాయి. మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్న కారణము, నాలుగో కారణం డయాబెటిస్ వలన గూడా వస్తుంది. అంటే షుగర్ వ్యాధి వలన వస్తుంది. అంటే ఒకవేళ ఎవరికైనా అంగం గట్టిగా పడట్లేదంటే వాళ్ళకు ఎయిదర్ అంటే ఈ సమస్య రావడానికి రక్తము సరిగా ప్రసంగం అవ్వట్లేదు. రక్తము అంగం గట్టిగా పడడానికి రక్తం మంచిగా ఫ్లో అవ్వాలి. ఒకవేళ రక్తం మంచిగా ఫ్లో అవ్వకపోతే ప్రాబ్లమ్ వస్తది. ఇన్‌యాక్టివిటీ వలన గానియండి, కూర్చోవడం వలన గాని ఏదో ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు హార్మోన్స్ సరిగ్గా ఉండాలి. ఆ హార్మోన్స్ యూజువల్లీ 18-28 వరకు టెస్టోస్టెరాన్ హార్మోన్స్ పీక్ పైన ఉంటాయి. 28 తర్వాత దిగుతాయన్నమాట. అయితే ఈ హార్మోన్స్ గూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఈ హార్మోన్స్ తగ్గిపోతే గూడా ప్రాబ్లమ్ వస్తుంది. అలాగే మూడో కారణం వచ్చేసి సైకలాజికల్. మన మైండ్‌ని మంచిగా పెట్టుకోవాలి, ఫ్రెష్ పెట్టుకోవాలి, టాక్సిన్స్ ఉండకూడదు, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి నిద్రపోవాలి, మంచి డైట్ తీసుకోవాలి. అలాగే ఫోర్త్ వన్ ఇంకోటొచ్చేసి మనకు హా నర్వైన్ అంటారు. నర్వస్ అంటే ఆహ్, నర్వ్ డ్యామేజ్ అవుతుంది అప్పుడప్పుడు. నరాలు డ్యామేజ్ అవుతాయన్నమాట. నర్వస్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఒకవేళ కింద పడి దెబ్బ తాకిందనుకోండి, స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అయింది, ఎవరికైనా పారాలిసిస్ అయింది, ఎవరికైనా హెమిప్లేజియా అయింది. డయాబెటిస్ వలన గూడా అక్కడ నరాలు, నర్వ్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయిపోతాయన్నమాట. వాళ్ళకు అలాంటి వాళ్ళకు మన దగ్గర ది బెస్ట్ యునాని ట్రీట్మెంట్ ఉంది. మళ్ళీ మనము నర్వ్ రీజనరేషన్ జేయొచ్చు. మంచిగా సెన్సేషన్స్ వచ్చేటట్టు మనం చేయొచ్చు. మీరు అలోపతిక్ మందులు వాడుతూ షుగర్ వ్యాధి కొరకు మా మందులు వాడొచ్చు. మీకు దానికి దీనికి ఏమి సంబంధం లేదు. మీ షుగర్ మీరు కంట్రోల్‌లో పెట్టుకోండి. మీ హెచ్‌బీఏవన్సీ లెవెల్ షుడ్ బి అండర్ 6. దానికంటే ఎక్కువ కాదు మాక్సిమం. అది మీకు దీంతో పాటు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ, మీరు ఆ టాబ్లెట్స్ తీసుకుంటూ, మీరు దీని కంప్లీట్ సొల్యూషన్‌కు మా దగ్గర రండి. మీకు లైంగిక సమస్యలేమన్నా ఉంటే నా దగ్గరొస్తే నేను మీకు షుగర్ ఫ్రీ హల్వా ఇస్తాను. ఇది షుగర్ ఫ్రీ ఉంటుంది. అంటే మీకు హల్వాలో వివిధ రకాలుంటాయి. ఇది షుగర్ ఫ్రీ ఉంటుంది. మీ షుగర్‌కు అస్సలు ఒక్క పైసా అంటే అది ఎక్కువ గాదు. అలాగే క్యాప్సూల్ రూపంలో గూడా ఇస్తాము. అలాగే టాబ్లెట్ రూపంలో గూడా మేమిస్తాము. ఇంకా వివిధ రకాల హల్వాలు గూడా ఉన్నాయి. చాలా రకాల హల్వాస్ గూడా ఉన్నాయి. చాలా రకాల క్యాప్సూల్స్ గూడా ఉంటాయి. ప్రాబ్లమ్‌ని బట్టి మేము మెడిసిన్స్ ఇస్తాము. దాంతో మీరు షుగర్ వ్యాధి ఉన్నా గానీ, మీరు మంచిగా హెల్తీగా ఉండి మీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయొచ్చు.